అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో గురువారం అట్టహాసంగా పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి వరసిద్ధి వినాయక ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగబాబు జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చదువుల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోని విద్యార్థులకు పెన్నుల పంపిణీ చేస్తామన్నారు. సప్తనది జలాలతో వినాయక స్వామి వారి ప్రత్యేక అభిషేకాలు, 1,00,000 కలముల పూజలు నిర్వహించామన్నారు. గత 3 రోజులుగా ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామి వారికి ప్రత్యేక నైవేద్యాలు, హోమం నిర్వహించి పూజలు చేశారన్నారు. జై గణేశ. మరి చదువుల పండుగ సందర్భంగా మన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 కలముల పూజ, సప్తనది జలాల అభిషేకం కార్యక్రమం 13, 14, 15వ తారీఖున మరి ఈరోజు పెన్నుల వితరణ కార్యక్రమం. మరి పూజలో సప్తనది జలాలు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి ఈ పుణ్యతీర్థాలతో మరి స్వామివారికి ప్రత్యేక అభిషేకం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరిగినది. అలాగే అభిషేకమైన మరుసటి రోజు వామనంతో పాటు సరస్వతీదేవి కరుణా కటాక్షాలు కలిగిన రోజైనటువంటి వసంత పంచమి, శ్రీ పంచమి రోజున మరి స్వామివారి చెంతన 1,00,000 కలములు ఉంచి మరి విద్యార్థులకు అందరికీ కూడా ఈ కలములు వితరణ కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగినది. ప్రతి విద్యార్థి ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళ ఇంటర్మీడియట్ అవనండి, 10th క్లాస్ ఎగ్జామ్ అవనండి, ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ కలములతో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని వెళ్ళి విజయం చేకూర్చాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఎవరైతే ఈ కలములు పట్టుకెళ్లారో వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేశ. మరి ఈ రోజుని పెన్నుల వితరణ కార్యక్రమం మరి పెద్దలందరూ సమక్షంలో భక్తులకి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్నుల వితరణ కార్యక్రమం ఇంకా వారం 10 రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్కరు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కలములు తీసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గణేశ. విఘ్నేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మరి ఈరోజు చదువుల పండగ అనే యొక్క నామకరణం పెట్టి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇది ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతున్నది. శ్రీ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారు అంటే దేశాలలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి శ్రీ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారికి ఈ సన్నిధిలో మరి ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, పాలక వర్గ చైర్మన్, అలాగే సభ్యులు అందరూ, అలాగనే కార్యనిర్వాహకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క చదువుల పండుగకు సంబంధించింది పెన్నుల పంపిణీ అనేది చేద్దామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ఎక్కడా కూడా ఆగకపోకుండా కొన్ని లక్షల పెన్నులు మరి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మేము మమేకమై వారికి ఈ యొక్క మా చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేయడం కూడా జరిగింది. అట్లాగనే కాకుండా భక్తులు కూడా కొంతమందికి మరి సెంటిమెంట్గా విఘ్నేశ్వర స్వామి వారి కలం అనేది చాలా అతి ముఖ్యమైనది కాబట్టి వారికి కూడా ఈ యొక్క పెన్నుల వితరణ అనేది కూడా జరగడం జరిగింది ఇప్పుడు. మరి అందుకని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నందుకు ఆ సదా మన విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లవేళలాగా మాకు, అలాగనే ఈ వేళ వచ్చినటువంటి వారందరికీ, అట్లాగనే భక్తులకు, విద్యార్థులకు అందరికీ కూడా మరి ఆయన స్వామివారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతోటి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.